రంగాపూర్ జాతరకు ముందు ఉత్సవాలని చూద్దాం. 700 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన సయ్యద్ హజ్రత్ నిరంజన్ షా వలి దర్గా గంధం ఉత్సవాలు నేటి నుండి అంగరంగ వైభవంగా అచ్చంపేట పట్టణంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీగా మొదటిసారిగా అమరాబాద్ మండలం నుంచి గంధం ఉత్సవాన్ని నిర్వహించేవారు. అయితే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత నిజాం పరిపాలన అంతమవడం ద్వారా, అదే క్రమంలో పటేల్ వ్యవస్థ రూపకల్పన ద్వారా అచ్చంపేట నుండి నారాయణ పటేల్ వంశీయుల ఇంటి నుండి నేటి వరకు కొనసాగుతున్న పరంపర వైనం గంధోత్సవం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఒకసారి చూద్దాం రండి. నారాయణ పటేల్ వంశీయుల ఇంటి నుండి గంధం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంటే ప్రశాంత్గా తెలుసుగా అసెంబ్లీలో ఏం జరుగుతుంది. గంధం భక్తి పారవశ్యం, మంగళ వాయిద్యాల మోత, ఆధ్యాత్మిక పరిమళాల నడుమ అత్యంత వైభవంగా జరుగుతున్న గంధం ఉత్సవానికి స్వాగతం. తరతరాల సంప్రదాయం, వేల మంది భక్తుల నమ్మకం కలిగిన అద్భుత ఘట్టం ఇది. గంధం పూయడం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆ దైవానికి సమర్పించే నిశ్చలమైన భక్తి. సుగంధభరితమైన గంధాన్ని పల్లకిలో ఊరేగిస్తూ భక్తుల జయజయధ్వానాల మధ్య చేరుకునే ఈ దృశ్యం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. భక్తులంతా ఆ పరమాత్మ నామస్మరంలో పులకించిపోతున్నారు. ప్రతి ఏటా ఎంతో వేడుకగా జరిగే ఈ గంధం ఉత్సవం మనందరికీ సుఖశాంతులు చేకూర్చాలని కోరుకుందాం. ఈ ఆధ్యాత్మిక అనుభూతిని మీరు కూడా ఈ వీడియో ద్వారా వీక్షించండి. ఈ గంధం ఉత్సవాలు రాత్రి ముగిసిన తర్వాత ఉదయం రంగాపూర్ జాతర ప్రారంభమవుతుంది. ఈ మొత్తం ఉత్సవాలని 3 పార్ట్స్ గా విభజించి వీడియో తీశాను. గంధోత్సవం పార్ట్ 1, రంగాపూర్ జాతర పార్ట్ 2, అలాగే పార్ట్ 3 గా ఎగ్జిబిషన్.